ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. వాక్యం చదువుదామా? లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చుక ఉండునా. ఏం చెప్తున్నారు? రేయింబొగళ్ళు తనకి ఎవరైతే మొరపెడతారో వాళ్ళకి దేవుడు న్యాయం చేయకుండా ఉంటారా? తర్వాత వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. ఏం చెప్తున్నారు? ఎవరైతే రేయింబోళ్ళు నా సన్నిధిలో మొరపెడుతున్నారో వాళ్ళకి నేను న్యాయం చేయకుండా ఉంటానా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నా సన్నిధిలో రేయింబోళ్ళు ప్రార్థన చేస్తారో వారికి నేను న్యాయం చేస్తాను. నాకు అన్యాయం జరిగింది, నాకు చెడు జరిగింది, నన్ను వేరే వాళ్ళు బాధ పెట్టారు అని ఎవరైతే తలంచుతున్నారో, నాకు న్యాయం జరగట్లేదని అనుకుంటున్నారో వాళ్ళకి దేవుడు చెప్తున్నారు ఈ రోజున నేను న్యాయం చేస్తాను. ఇంకా ఏమంటున్నారు? అక్కడ కొటేషన్ మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడు త్వరలోనే వారికి న్యాయం చేకూర్చునని. త్వరలోనే దేవుడు జాప్యం చేయరంట, లేట్ చేయరంట. త్వరలోనే. మీరు లేట్ అయిందని అనుకుంటున్నారేమో, ఆయన సమయం వస్తుంది, త్వరలోనే న్యాయం చేయను. తర్వాత అయినా మనిషి కుమారుడు వచ్చినప్పుడు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ లూకా సువార్తలో కనుక చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో ఒక వితంతు ఉంటుంది. వితంతు అంటే భర్త లేని ఆమె న్యాయం కావాలని న్యాయాధిపతి దగ్గరికి యేసు ప్రభువే ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు, ఈ ఉదాహరణ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ఒక వితంతు ఉంది. ఆ వితంతు ఎందుకోసం యేసు ప్రభు చెప్తున్నారంటే చూద్దాం. ఇక్కడ ఒక వితంతు ఉంది. ఆ వితంతువు పదే పదే న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి అడుగుతూ ఉంది నాకు న్యాయం చేయమని. ఆ న్యాయాధిపతి అంటున్నాడు, నేను దేవుడికి భయపడను, మనుషులంటే నాకు భయం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. 4వ వచనం ఒకసారి చూడండి. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను తిరస్కరించెను, కానీ అతడు నేను దేవునికి భయపడను. న్యాయాధిపతికి దేవుడు అంటే భయం లేదు. మనతో ఎవరైతే ఉంటున్నారో, మనకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, మనకు ఎవరైతే కీడు చేస్తున్నారో, మన కుటుంబంలో ఎవరైతే దేవుడు అంటే భయం లేకుండా ఉన్నారో వాళ్ళ గురించి ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నారు. ఆ న్యాయాధిపతికి దేవుడు అంటే భయం లేదు. ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాం కుటుంబంలో వాళ్ళ కోసం, మనకు అన్యాయం చేసిన వాళ్ళ కోసం ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాం. ఈ న్యాయాధిపతి దగ్గర కూడా ఆ విధవరాలు వెళ్ళింది, నువ్వు న్యాయాధిపతివి కదా, నాకు న్యాయం చేయని పదే 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 అడుగుతుంది. ఆ న్యాయాధిపతి తనలో తాను అనుకుంటున్నాడు, నాకు దేవుడు అంటే భయం లేదు. ఇళ్లలో చెప్తున్నారేమో మీ వాళ్ళు, నాకు దేవుడు అంటే భయం లేదని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ న్యాయాధిపతి కూడా అలానే భావిస్తున్నాడు. తర్వాత ఏ ఒక్కరిని గౌరవింపను, నేను ఏ ఒక్కరిని గౌరవింపను, నాకు ఎవరన్నా కేర్ లేదు, నేను ఎవరిని కూడా కేర్ చేయను, నేను ఎవరంటే భయపడను. దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే భయం లేదు అని న్యాయాధిపతి తనలో తాను అనుకుంటున్నారు. కానీ ఆ విధవరాలు ఆ న్యాయాధిపతిని విడిచిపెట్టిందా? విడిచిపెట్టలా. పదే 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 వెళ్తుంది.
చూడండి 3వ వచనం ఒకసారి చూడండి. అచ్చట ఒక వితంతు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొనుచుండెడు. ఒక్కసారి కాదంట, పదే 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 వెళ్తుంది ఆ న్యాయాధిపతి దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పదే పదే వెళ్తుంది ఆ న్యాయాధిపతి దగ్గరికి, తరచుగా వెళ్తుంది, విడిచిపెట్టకుండా వెళ్తుంది, విసుక్కోకుండా వెళ్తుంది. తర్వాత మళ్ళీ 5వ వచనం చూడండి. అయినను ఈ విధవరాలు నన్ను విసిగించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టుకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. ఏమనుకుంటున్నాడు ఆ న్యాయాధిపతి? ఈ విధవరాలు వచ్చి పదే పదే వస్తుంది, పదే పదే నన్ను అడుగుతుంది, విసిగించకుండా నన్ను విసిగిస్తుంది. ఎటు పోయినా కొంతమంది ఫోన్లు చేస్తారండి, ఫోన్లు చేసి పదే పదే చెప్తుంటారు, నాకు ఈ దర్శనం వచ్చింది అక్క, ఆ దర్శనం వచ్చింది, నేను ఎన్నో దర్శనాలు చూసాను, నేను ప్రేయర్ చేస్తే అద్భుతాలు జరిగినాయి, నేను దేవుడు నాతో మాట్లాడాను, పదే పదే చెప్తుంటారు. చెప్తారా చెప్పరా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు అయితే పర్లే, కొన్ని విషయాల కోసం పదే 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 అడుగుతుంటారు. ఒక సిస్టర్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి రమ్మని మమ్మల్ని కనీసం ఒక 6 months పైన పిలిచారండి, 1 year దాకా. ప్రొద్దున సాయంత్రం ఫోన్ చేసేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సిస్టర్ చెప్పేవాళ్ళు, సిస్టర్ మా ఇంట్లో మాకు శాతబడి చేశారు, మీరు కనుక వస్తే మా ఇంట్లో అడుగు పెడితే మా ఇంట్లో ఉన్న దెయ్యాలు భూతాలన్నీ వెళ్ళిపోతే మీరు మా ఇంటికి రండి అని రోజు ఫోన్ చేసేదండి నాకు. మీరు నమ్ముతారా నమ్మరా? ప్రతిరోజు అడిగేది. నేను ఆమె కోసం దేవుని సన్నిధిలో ప్రేయర్ చేసేదాన్ని. చాలా రోజులు చేశాను ఆమె కోసం. చేస్తున్నప్పుడు ఒకరోజు కూడా నాకు ఆమె ఇంటికి వెళ్ళమని మెసేజ్ రాలేదు. నేను అడిగాను ప్రభువుని. ఆమె అలా అడుగుతూ ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా, ఎందుకంటే మేము దేవుని సేవకులం, దేవుడు ఏం చెప్తే అది చేయాల్సిన వాళ్ళం, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలంతే. మా సొంత నిర్ణయాలు, మా సొంత చిత్తం, మా శరీరం ఏం చెప్తుందో దాని ప్రకారం చేస్తే వాళ్ళు దైవ సేవకులు, దేవుని వాక్యం బోధించే వాళ్ళు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా అడుగుతా ఉన్న సమయంలో ఒకరోజు ఒక 6 నెలలు పైన అయిపోయిందండి. మీరు నమ్ముతారు నమ్మరు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజు ఫోన్ చేసేది, సిస్టర్ మీరు మా ఇంటికి రండి, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ శాతబడి శక్తుల మీద, దెయ్యాల మీద, వాటి మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. కేవలం అది దేవుని దయ వల్ల మాత్రమే కలిగింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా అడుగుతా ఉన్నప్పుడు ఒక రోజున ఆమె ఫోన్ చేసి నాతో చెప్తా ఉంది, సిస్టర్ ఇంకా నేను మిమ్మల్ని పిలవనండి, దేవుడు ఎప్పుడు పంపిస్తే మీరు అప్పుడు రండి సిస్టర్ అని చెప్పింది. నేను ఆ రోజున ఆమె కోసం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళు అని దేవుడు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అట్లా పదే 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 అడుగుతారు కొంతమంది. నేను అడిగాను ప్రభుని ఆ రోజున, ఎందుకు ప్రభు మరి ఎన్ని రోజులు నాకు వెళ్ళమని చెప్పలేదు, ఈరోజు ఎందుకు నాకు పాజిటివ్గా మెసేజ్ ఇస్తున్నావు వెళ్ళమని అని అన్నప్పుడు, ఇన్ని రోజులు ఆ మీద నీ మీద ఆధారపడింది. ఎవరి మీద ఆధారపడింది? వెలాంగినైనా నేను నా మీద ఆధారపడింది. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతుంది? దేవుని మీద ఆధారపడుతుంది. మిమ్మల్ని దేవుడు ఎప్పుడు పంపిస్తే అప్పుడు రండి సిస్టర్ అని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూస్తూ ఉంది. ఇక నువ్వు వెళ్ళు అంటున్నారు. మనిషి కాదు కార్యం చేసేది, కార్యం చేసేవాడు ఎవరు? దేవుడు. ఈ విధవరాలు కూడా ఏం చేస్తుందంటే పదే 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 మనుషుల్ని అడిగితే ఏం జరగదు. నరమానవుడిని నమ్మువాడు శాపగ్రస్తుడు. దేవుని మీద ఆధారపడాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి, దేవుని సన్నిధిలో నిరంతరం విసుకక ప్రార్థన చేయాలి, అలసిపోకూడదు మన ప్రార్థనలో. ఆమె పదే 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 అడుగుతుంది. ఇక్కడ 1వ వచనంలో కనుక చూసినట్లయితే యేసు ప్రభువు వారు నిరుత్సాహపడకుండుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలెనని యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. యేసు ప్రభు ఎందుకు వారికి ఉపమానాన్ని చెప్పారంట? ఎల్లప్పుడు వాళ్ళు నిరుత్సాహపడకుండా ఉండటం కోసం యేసు ప్రభు వారికి ఉపమానాన్ని చెప్పారు. దేనికోసం నిరుత్సాహపడకుండా?
ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలని, వారు నిరుత్సాహపడకుండా ఉండుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలని యేసు వారికి ఉపమానం చెప్పారు. మనం ప్రార్థన చేసేటప్పుడు నిరుత్సాహపడకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ న్యాయాధిపతి చూసినట్లయితే ఆయనకి దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు ఆయనకి. అయినా కానీ అలాంటి న్యాయాధిపతి దేవుని అనుకుంటున్నాడు, ఈమె నన్ను పదే పదే విసిగిస్తుంది, నేను ఈమెకి న్యాయం చేస్తానని అనుకుంటున్నాడు. ఇంకా వాక్యంలో చూసినట్లయితే 6వ వచనం ఒకసారి చూడండి. అంతటా యేసు ఇట్లనెను, ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలుకునో వింటిరి గదా, అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకును తన ప్రజలకు దేవుడు న్యాయము చేయుక ఊరుకుండునా. ఏం చెప్తున్నారు? అట్లే ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలికినో మీరు విన్నారు కదా. న్యాయాధిపతి ఏం చెప్పాడు? ఈమె నన్ను విసిగిస్తుంది కాబట్టి నేను న్యాయం చేద్దాం అనుకుంటున్నాడు. ఆ న్యాయాధిపతి అవినీతిపరుడు. కానీ మన దేవుడు అవినీతిపరుడా? న్యాయం చేసే దేవుడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నువ్వు పిలవగానే పలికే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ న్యాయాధిపతి, అన్యాయవంతుడైన న్యాయాధిపతి న్యాయం చేస్తున్నప్పుడు నేను మీకు న్యాయం చేయకుండా ఉంటానా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు న్యాయం చేస్తారా, చేయరా? డెఫినెట్గా చేస్తారు. అందుకే ప్రార్థనలో మనకు విసుగు అనేది ఉండకూడదు. మనం విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో విశ్వాసం ఉండాలి, అలసట ఉండకూడదు. ఒక చిన్న, అంటే నేను చదివింది నిజంగా జరిగిన సంఘటన, ఒక రాస్తే నేను చదివాను. అది అందులో ఏముంటుందంటే, ఒక స్త్రీ నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంది ఒక సమస్య కోసం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె మనమడికి ఒక రకమైన క్యాన్సర్, అంటే అది ఆ క్యాన్సర్ కోసం ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఒక వింత రకమైన జబ్బు, అందులో కూడా క్యాన్సర్ మరేదో మొత్తానికి. అయితే దానికోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలా రోజులుగా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. చేస్తూ ఉన్న సమయంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఒక పెద్ద డాక్టర్కి, ఒక అతనికి ఒక అవార్డు వచ్చింది. అవార్డు తీసుకోవటం కోసం, అతను చాలా పెద్ద అవార్డు తీసుకోవటం కోసం, తను చేసిన రీసెర్చ్ కోసం అవార్డు తీసుకోవటం కోసం అతను వేరే ప్లేస్కి వెళ్తూ ఉన్నాడు, వేరే కంట్రీకి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్న సమయంలో, నాకు ఆ ప్లేస్లన్నీ కరెక్ట్గా గుర్తులేవు, వెళ్తూ ఉన్న సమయంలో అతనికి ఒక ప్లేస్కి వచ్చేసరికి వాతావరణం సరిగా లేక ఫ్లైట్ ఆగిపోతుంది అన్నమాట. ఆగిపోయేసరికి అతనికి ఎట్లా వెళ్ళాలో అర్థం కాక కార్ తీసుకొని ఎలా అయినా ఇన్ టైంలో నేను వెళ్ళాలి, నేను అవార్డు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి నేను సంపాదించుకున్న అవార్డుని నేను పొందుకోవాలి అని చెప్పి ఆయన కారు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొని వెళ్తూ ఉన్నాడు. కారు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా వర్షం, కారులో వెళ్ళడానికి కూడా లేనంత పెద్ద వర్షం పడతా ఉన్న సమయంలో అతను ఒక ఇంటి దగ్గర ఆగిపోయి ఆ డోర్ కొడితే ఒక స్త్రీ వచ్చి తలుపు తీసి అతనికి ఒక తుడుచుకోవటానికి ఒక టవల్ ఇచ్చి, దాని తర్వాత ఒక కప్పు టీ, వేడివేడిగా టీ ఇచ్చి కొంచెం స్నాక్స్ పెట్టి మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి ఆమె మరలా లోపల గదిలోకి వెళ్ళిపోయినప్పుడు అతను చూస్తూ ఉన్నాడు, ఈమె ఏం చేస్తుంది, ఒకటే ఉంది ఏంటి అని అన్నప్పుడు ఆమె లోపలికి వెళ్ళి చాలా సేపుడు తర్వాత మరలా తిరిగి వచ్చినప్పుడు ఆమె చెప్తా ఉంది, ఏంటి మీరు, అతను అడుగుతాడు ఆమెని, ఏంటండి మీరు ఇంతసేపు ఏం చేశారంటే అక్కడ ఉయ్యాల్లో ఉన్న ఒక బాబుని చూపించి చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే, ఈ యొక్క నా మనవడు కార్ యాక్సిడెంట్లో తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయాడు,
నేనే చూసుకుంటా ఉన్నాను ఈ అబ్బాయిని. ఎన్నో రోజులుగా ఒక్కటే ఇంటెన్షన్ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే ఇంటెన్షన్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ బాబుకి దేవుణ్ణి నయం చేయమని అడుగుతా ఉన్నాను. చాలా ఎంక్వైరీ చేశాను. నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఒకే ఒక్క డాక్టరు నా బాబుకి ఏదైతే జబ్బు వచ్చిందో అది నయం చేయగలడని విన్నాము. ఆ డాక్టర్కి మేము అంత డబ్బు ఇచ్చుకునే స్థితిలో మేము లేము. ఆ డాక్టర్ చాలా బిజీగా ఉంటాడంట, దొరకడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దొరకడు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పినప్పుడు అతను అంటున్నాడు, ఆ పేరు గల వ్యక్తిని నేనే. చూడండి, ప్రార్థన ఎక్కడో ఉన్న డాక్టర్ని ఆమె ఇంటికి నడిపించింది. ప్రార్థన ఎట్లాంటిది అంటే, నేను చెప్తున్నాను, మీరు చేసే ప్రార్థన శక్తివంతమైనది. భూమి పునాదులను కదిలిస్తుంది. భూమి పునాదుల్ని కదిలిస్తుంది మీ ప్రార్థన. వాక్యంలో ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది? అపోస్తల కార్యాలు ఒకసారి చూడండి, 16వ అధ్యాయం 25, 26 వచనాలు. ఇక్కడ ఎవరు ఉంటారంటే పౌలు శీలలు ఉంటారు. పౌలు శీలల్ని తీసిపోయి ఎక్కడేశారు? జైల్లో వేశారు. దానికి ముందు పౌలు ఎలా ఉన్నాడు అంటే, తన జీవితంలో చూసినట్లయితే అపోస్తలైన పౌలు దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళని హింసించేవాడు. స్టీఫెన్ మరణానికి ఆమోదముద్ర వేస్తాడు. ఇళ్లలోకి జొరబడి వాళ్ళని బయటికి లాగి రాచి రంపాన పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈయన నిజ దేవుడు అని ఆయన తెలుసుకున్నాడో, ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయో, కళ్ళల్లో నుంచి పొరలు ఊడి క్రింద పడ్డాయో, అప్పుడు దేవుని గురించి తెలుసుకున్నాడు ఆయన. ఎవరినైతే దేవుణ్ణి కాదు అన్నాడో ఆయన, ఎవరైతే దేవుడు కాదు, ఈయన దేవుని కుమారుడు కాదు అని చెప్పాడు. ఎందుకంటే వాక్యానుసారం చూస్తే ఆయన రోమా రాజ్యాన్ని, రోమియల్ నుంచి, వాళ్ళ చేతుల్లో ఉక్కు సంఖ్యల్లో నుంచి వాళ్ళని పడగొట్టి తిరిగి వాళ్ళకి తీసుకొని వచ్చేవాడు అనమాట. ఆ రాజు వాళ్ళకి కావాలి. అప్పుడు రోమీలు వెళ్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజుగా పుట్టాల. ఆయన తలంచిన ఆలోచన పౌలు, అపోస్తలైన పౌలు తలంచింది వేరు. ఆ వాక్యానుసారం యేసు ప్రభు లేడని ఆయన అనుకున్నాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దైవ దూషణ చేస్తున్నారు యేసు ప్రభు ఆయన తలంచాడు. దేవుని కుమారుణ్ణని చెప్తున్నాడు, ఇది దైవ దూషణ అనుకున్నాడు. సబ్బాతును ఆచరించట్లేదా, అందుకోసం దైవ దూషణ చేస్తున్నాడు. యూదులు క్రమం తప్పకుండా సబ్బాతును పాటించేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇన్సిడెంట్స్ అన్నిటిని బట్టి పౌలుకి చాలా కోపంగా ఉండేది. చాలా కోపంగా ఉండి యేసు ప్రభు కోసం ఎవరైతే వాక్యం చెప్తున్నారో, యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళందరినీ హింసించటం మొదలుపెట్టిన పౌలు ఎప్పుడైతే తన కళ్ళల్లో పొలుసులు ఊలిపడ్డాయో, దేవుడు ఎప్పుడైతే తాకారో, ఆ స్వరాన్ని విన్నాడో, ఆ దర్శనాన్ని చూశాడో, పౌలు టోటల్గా చేంజ్ అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్పు మనలోకి రావాలి. ఈ మార్పు రావాలి మనలో. ఇలాంటి మార్పు రావాలి. పైన 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 ఉండకూడదు మన విశ్వాసం. అలల మీద, నీళ్ళ మీద, అలల మీద ఉండేదిలాగా కాదు. స్ట్రాంగ్గా ఉండాలి. ఎట్లా అంటే పునాది రాతి మీద ఎలా అయితే కడతారో, కొండ మీద కట్టిన గృహంలాగా చెక్కు చెదరదు. అది ఆ విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పేతురు జైల్లో వేయబడ్డాడు. ఎప్పుడైతే ప్రభువుని విశ్వసించాడో, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడో, అప్పుడు యూదులకే రక్షణ అనుకునేవాళ్ళు, అన్యులకి రక్షణే లేదనుకునేవాళ్ళు. యూదులను రక్షించే రాజు వస్తాడు, ఆ రాక కోసం అందరు ఎదురు చూస్తున్న రోజులు, అన్యులకి రక్షణే లేదనుకునే రోజులు. ఆ రోజుల్లో పౌలు అన్యుల మధ్యలోకి వెళ్ళి సువార్తను బోధించాడు. మనందరం కూడా ఒకప్పుడు అన్యుల్లాగా, అంటే ఇండియా అంటే ఎక్కువ హిందూ కల్చరే ఉంది.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 మన మధ్యలోకి వాళ్ళంతా వచ్చి ఎంతో శ్రమలు వచ్చి తోమా గారు వచ్చారు, అందరూ వచ్చారు, సువార్తను తీసుకొని వచ్చారు. ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళంతా. ఈ ప్రింటింగ్ వేయాలంటే, బైబిల్ ప్రింట్ కావాలంటే ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు. సువార్తను బోధించడానికి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతో కష్టాలు పడ్డారు. ఎన్నో శ్రమల తర్వాత మనకి ఇంత అపురూపమైన సువార్త మనకు దొరికింది, ఇంత అమూల్యమైన సువార్త. తేనెలాంటి, జుంటు తేనెలాంటి వాక్యం మనకు దొరికింది, ఓదార్చే వాక్యం మనకు దొరికింది, బలపరిచే వాక్యం మనకు దొరికింది, విడుదలనిచ్చే వాక్యం మనకు దొరికింది, ప్రేమతో నిండిన వాక్యం మనకు దొరికింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదా? అవును. ఈ వాక్యం మన మధ్యలోకి రావడానికి ఎంతో మంది చేసిన కృషి, దాన్ని చదవడానికి మనకి లేజీ కాదు. అలా ఉండకూడదు మనం. అపోస్తులైన పౌలు ఎన్నో కష్టాలు పడ్డాడు అన్యుల మధ్యలోకి సువార్తను తీసుకెళ్ళటానికి. తోమా గారు ఇండియాకి వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు. అసలు తోమా గారు వచ్చినప్పుడు అయితే తోమా గారికి అస్సలు ఇష్టమే లేదంట ఇండియాకి రావడం. వాళ్ళు అపోస్తులంతా కూర్చొని యేసు ప్రభు చెప్తారు కదా, మార్కు సువార్త చివరి అధ్యాయంలో ఏం చెప్తారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను బోధించండి, సర్వ ప్రపంచ లోకం మొత్తం వెళ్ళమంటారు. నా నామంలో మీరు పితాపుత్ర నామంలో మీరు జ్ఞానస్నానం ఇవ్వండి, నా నామంలో నా శిష్యులుగా చేయండి అని చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలా చెప్పిన తర్వాత వీళ్ళు చీట్లు వేసుకుంటారు ఒక్కొక్క ప్లేస్కి ఎవరెవరు వెళ్ళాలా అని. తోమా గారికి యాక్చువల్గా ఆయన లైఫ్ హిస్టరీ నేను చదివాను. తోమా గారికి ఇండియా వస్తుంది అనమాట. ఇండియా వచ్చినప్పుడు తోమా గారు చాలా సాకులు చెప్తారంట దేవుని సన్నిధిలో. నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను వెళ్ళలేను ఆ ప్లేస్కి, ఎందుకంటే వాళ్ళ కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు. అవునా కాదా? వాళ్ళ అలవాట్లు అంటే ఆహారపు అలవాట్లు వేరే ఉంటాయి. తర్వాత ప్రభు ఆయనకి దర్శనంలో కనపడి, నో తోమా, యూ హ్యావ్ టు గో, యూ మస్ట్ గో, యూ షుడ్ గో అని చెప్పిన సమయంలో తోమా వెంటనే బయలుదేరి ఇండియాకి వస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మంది చేసిన కృషి ఇది. అలాంటి పౌలు మార్చబడిన తర్వాత దేవుని కోసం మరణించడానికి సిద్ధమైపోయాడు పౌలు. కొడతారు పౌలుని, రాళ్ళేస్తారు, కొరడాలతో కొడతారు, యేసుప్రభులాగా జైల్లో వేస్తారు, చింపిరి గుడ్డలు వేసుకొని నేను ఉన్నానంటాడు పౌలు. అపోస్తలుడైన పౌలు ఎన్నో హింసలు పొందానంటాడు, ఆకలి తప్పులతో అలమటించానంటాడు. ఆకలి తప్పులతో అలమటించాడంట, తిండి లేకుండా ఎన్నో రకాల బాధలు పడ్డాడు. అలాంటి పౌల్ని జైల్లో వేసిన తర్వాత పౌలు శీలలు ఏం చేస్తున్నారో చూడండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25-26 వచనాలు ఒకసారి చూడండి. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవ స్తుతి గీతములను పాడుచుండగా. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారంట? అర్ధరాత్రి వేళ. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు అప్పుడు? జైల్లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 సంకెళ్ళు వేస్తున్నారు, సంకెళ్ళు, ఇనుప సంకెళ్ళు వేస్తున్నాయి వాళ్ళకి. జైల్లో ఉన్నారు, బంధించబడి ఉన్నారు పౌలు శీలలు. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? దైవస్తుతి గీతములు పాడుతూ ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్ ప్రార్థించుచు, దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శీలలు శిలాసు ప్రార్థించుచు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సంఖ్యల మధ్యలో ఉండి, బాధల మధ్యలో ఉండి ఉన్నప్పుడు మనమైతే ఏం చేస్తాం? నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి దేవుడా, నాకెందుకు ఈ బాధలు. చలిగా మొన్నటి రోజున అంటే ఒక 3-4 డేస్ అంటే ఒక 15 డేస్ బ్యాక్ నాకు కూడా భయంకరంగా మోకాలు నొప్పి వచ్చిందండి. నేను చెప్తున్నాను, మోకాలు నొప్పి వచ్చి అస్సలు నడవలేని పరిస్థితి, గోడలు పట్టుకొని నడుస్తున్న పరిస్థితి. నేను అడిగాను ప్రభుని, ప్రభు ఏంటి ప్రభు ఈ పరిస్థితి ఇచ్చావు నాకు? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఆయన బిడ్డలు ఎవరు క్వశ్చన్ వేయలేదు, దేవుణ్ణి ఎక్కడ కూడా క్వశ్చన్ వేయలేదు. నాకెందుకు ఈ పరిస్థితి ఇచ్చావు దేవుణ్ణి ఎక్కడైనా క్వశ్చన్ వేసారా వాళ్ళు? ఎక్కడ కూడా క్వశ్చన్ వేయలేదు.
పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎక్కడైనా చూడండి, మాకెందుకు ఈ పరిస్థితి ఇచ్చావు ప్రభు అని ఎవ్వరు అడగలేదు. పౌలు శీలను తీసిపోయి జైల్లో వేశారు. దాని తర్వాత ఆ రోజున మర్సీ సెంటర్లో రామంతపూర్లో నాకు వాక్యం బోధించేది ఉండే, టాక్ ఉండే. అసలు నడవలేని పరిస్థితి. ఇంట్లో వాళ్ళు అంటున్నారు, ఎలా పోతావు, ఎలా వాక్యం చెప్తావు, నిలబడలేవు. మీరు నమ్ముతారో నమ్మరు, ఇక్కడ సాక్ష్యం కూడా ఉన్నారు మన మధ్యలో. ఆ రోజు నన్ను చూసిన వాళ్ళు. వెళ్ళాను, అట్లనే వెళ్ళాను, కుంటుకుంటూ వెళ్ళాను. వెళ్ళి గంటన్నర నిలబడి వాక్యం చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దాని తర్వాత నెప్పెట్టు పోయిందో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ లేదు, ఏదీ లేదు. ప్రార్థనలో మీరు విసుగు చెందాల్సిన అవసరమే లేనే లేదు. పౌలు శీలలు అట్లాంటి బంధకాల్లో ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, దేవుని స్తుతి చేస్తూ ఉన్నారు. మనమైతే స్తుతించగలమా? ఎంతసేపు నా ప్రభా, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నా అత్త పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రి పరిస్థితి ఏంటి, నా సోదరుల పరిస్థితి ఏంటి. మన ఆలోచన ఎప్పుడు ప్రభు అడుక్కునే వాళ్ళలాగే ఉంటాం. ప్రభు అడగద్దని అంటలేదు, స్తుతి చేస్తూ ఉండాలి. ప్రభుని స్తుతి చేస్తూ మన పౌలు శీలలు కూడా ప్రార్థన చేస్తున్నారు, స్తుతి చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. దైవస్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకునెను. అందరి బంధితులు సంకెళ్ళు బళ్ళున తెగి క్రిందపడెను. ఒక్కసారిగా భూకంపం కలిగి పునాదులు ఏమైందంట? కంపించాయి, కదిలిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే అంత శక్తివంతంగా ఉండాలి. ఎలా ఉండాలా? భూ పునాదుల్ని కదిలించే అంత విశ్వాసం ఉండాలి. ప్రార్థన అలా ఉండాలి. పౌలు శీలలు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? భూ పునాదులు కదిలించబడ్డాయి. చెరసాల సంకెళ్ళు వాటంతటయే తెగిపోయింది. ప్రార్థనకి అంత శక్తి ఉంది. మనం చేసే ప్రార్థన ఆషామాష ప్రార్థన కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటిగా మనం ఏం చెప్పుకున్నాం? ప్రార్థనలో మనకు ఎలాంటి విసుగు కూడా ఉండకూడదు. రెండోదిగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు భూ పునాదులే కదిలించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మొన్నటి రోజున ఒక సిస్టర్ చెప్తా ఉన్నారు, మా అమ్మాయికి దేవుని మెసేజ్ చొప్పున నేను బైపీసీ గ్రూప్ ఇప్పించాను, కానీ మా అమ్మాయి అంత తెలివైంది కాదు, కానీ ప్రభు మెసేజ్ అని బైపీసీ గ్రూప్ ఇప్పించాము. మా అమ్మాయి డాక్టర్ అవుతుంది, అంత సీట్ తెచ్చుకుంటుందని మాకు నమ్మకం అయితే లేదు, కానీ ప్రభువు చెప్పారు కాబట్టి మేము చేసాం. ఏడుస్తానే ఉన్నా, 2 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తానే ఉన్నా. ప్రభు నువ్వు చూపించావు, మేము ప్రార్థన మేము చేసాం ప్రభు అని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు చూపించావు ప్రభు, మేము ఇక చెప్పావు కాబట్టి మేము చేసాం ప్రభు అని. 2 ఇయర్స్గా మేము కన్నీరు కారుస్తూ ఉన్నాం. ఎంతోమంది మా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఐపీలో మార్క్స్ ఎక్కువ లేవు మా అమ్మాయికి. ఎంసెట్ మార్క్స్ కలుస్తాయి. ఎంసెట్కి ఐపీ మార్క్స్ 25% కలుస్తాయి. 1 మార్క్ తక్కువైన వేలల్లో ర్యాంక్ తేడా ఉంటుంది. మా అమ్మాయికి సీట్ వచ్చే ఛాన్సే లేదు. 86% ఉంది ఇంటర్లో. 98 వాళ్ళకు కూడా కొన్నిసార్లు రాదు, ఎందుకంటే 25% తీసుకుంటారు కాబట్టి. మాకు 100% ఛాన్స్ లేదు, కానీ దేవుడు చూపించారు కాబట్టి మేము ఇప్పించాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తల్లి ఆ బిడ్డ కోసం కన్నీరు కార్చింది. దేవుడు భూమి పునాదుల్ని కదిలించారు. ఆమేన్. దేవుడు భూమి పునాదుల్ని కదిలించారు.
ప్రైజ్ ది లార్డ్. మీకు గుర్తుందా? 3 ఎంసెట్లు పెట్టారు ఈ సంవత్సరం, నీట్ పెట్టారు. ఆ తల్లి చెప్తుంది ఈ రోజున, నా ప్రార్థన దేవుడు పరలోకంలో విన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఛాన్సే లేదు. మా పెద్దమ్మాయి అయితే చాలా క్లెవర్, కానీ చిన్నమ్మాయి అంత క్లెవర్ కాదు. అసాధ్యమైంది సాధ్యం చేసే దేవుడు నీ దేవుడు. నువ్వు ప్రార్థనలో ఏది అడిగినా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఉండాలి. తర్వాత నీటి తర్వాత ఆ తల్లి మరలా చెప్తుంది, అందరికీ ప్రార్థన చేయమని చెప్తుంది. మా అమ్మాయి నీటిలో కావాలి. దానికి ముందు 400 మార్క్స్ పైనే నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈసారి నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 145. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చాలా చాలా విషయాలు అన్నాను. ఇంకా వాళ్ళతో ప్రభు రోజు మాట్లాడేవాళ్ళు, రోజు వాక్యం ద్వారా మాట్లాడేవాళ్ళు, రోజు బలపరిచేవాళ్ళు, రోజు దేవుని సన్నిధిలో కూర్చొని గోజాడి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు. చివరికి ఈ రోజున ఆ అమ్మాయికి సీటు దొరికింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు జరిగినాయి. ఆ తల్లి ఎవరో కాదు, నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలరు. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ లేదు, ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రార్థనలో ఏదైతే అడుగుతారో అది మీరు తప్పక పొందుకుంటారు. ఇందాక చూసాం వితంతువు గురించి. దేవుడు ఎల్లప్పుడూ తన కోసం ప్రార్థన చేసే వారి యొక్క మనవుల్ని ఆలకించకుండా ఉంటారా? ఉండనే ఉండరు. ఆయన నిరంతరం తన మొరపెట్టే వాళ్ళకి జవాబు చెప్పటంలో ఆయన జాప్యం చేయడు అని చదివాం. అందుకే ప్రభు ఆ ఉపమానాన్ని, వితంతు ఉపమానాన్ని చెప్పారు. మనం నిరుత్సాహపడకుండా ఉండటం కోసం చెప్పారు. మనం కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఏం జరుగుతాయి అంటే భూమి యొక్క పునాదులే కదిలించబడతాయి. మన ప్రార్థనకి అంత శక్తి ఉంది. మన నోటితో చెప్పే ప్రార్థన మనుషులతో చెప్పేది కాదు, అధికారులతో చెప్పేది కాదు, నీ ప్రక్కన వాళ్ళతో చెప్పేది కాదు, నిన్ను సృష్టించిన దేవుడు సర్వశక్తివంతుడితో చెప్పేది. నువ్వు సర్వాధికారంగా దేవుడికి నువ్వు చెప్పేది అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పే దేవుడితో నువ్వు చెప్తున్నావు. నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉన్నావు, ఆయనకు చెప్తా ఉన్నావు, ఆయన అడుగుతూ ఉన్నావు. నేను ఒక బుక్ చదివాను. ఆ బుక్లో 7 సహోదరులు నరకానికి వెళ్ళారు, తర్వాత పరలోకానికి వెళ్ళారని కూడా చూశాను నేను. ఎంతోమంది చదివి ఉండొచ్చు అది. అందులో ఏం రాస్తుంటుందంటే వాళ్ళు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నారంట. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మనం ప్రార్థన చేసినప్పుడు సైతాన్ యొక్క రెక్కలు ఊడిపోయి అది శక్తి లేని దాలాగా ఎక్కడ పడిపోతుంది? పాతాళంలో పడిపోతుందంట. నీ ప్రార్థనకు అంత శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థనకి అంత శక్తి ఉంది. నువ్వు చేసే ప్రార్థనలో నువ్వెలా ఉండాలి అంటే పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితోని టోటల్గా మనం దేవుని సన్నిధిలో ఏం కావాలి? సరెండర్ కావాలి. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద కోపం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. దేవుని సన్నిధిలో పూర్తిగా దిగిపోవాలి. అదే చేస్తాడు చూడండి. అబ్రహాం ఏం చేస్తాడు చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం ఒకసారి చూద్దాం చూడండి.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 22వ వచనం, 18-22 ఆది కాండం. అంతటా ఆ, ఆ మనుషులు ఆ, సోదోమ వైపు వెళ్ళిపోయిరి. ఆ, కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలిచిండెను. ఆ. అతడు దేవుని సమీపించి, ఉమ్, ప్రభు, దుర్జనులతో పాటు నీతిమంతుల సైతము నాశనము చేయుదువా? ఆ పట్టణములో నీతిమంతులు 70 మంది ఉన్నచో వారిని బట్టి అయినను ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా? మంచివారిని చెడ్డవారిని కలిపికట్టుగా నాశనము చేయుట నీకు తగదు. ఆ. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? 27వ వచనం ఒకసారి చూడండి. 27. అబ్రహాము, ఆ. ప్రభు, నేను బూడిద ప్రోగునే. ఏం చెప్తున్నాడు అబ్రహాము? అబ్రహాం గురించి దేవుడు ఏం చెప్తారు? అబ్రహాము విశ్వాసానికి జాతి తండ్రి, పిత, విశ్వాసానికి తండ్రి. తండ్రి. అలాంటి అబ్రహాము దేవుని సన్నిధిలో వచ్చి చెప్తున్నారు, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలాంటి వాడిని? మట్టి ఉట్టి మట్టి బూడిద ప్రోగుని, డస్ట్ లాంటి వాడిని. డస్ట్ ఏమైంది? గాలికి ఎగిరిపోతుంది. అంత తగ్గించుకుంటున్నాడు. దేవుని శక్తి అబ్రహాముకు తెలుసు, ఆయన మహిమ అబ్రహాముకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 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 నేను ఒక డస్ట్ లాంటి వాడిని, ఒక బూడిద ప్రోగు లాంటి వాడిని. మళ్ళీ ఒకవేళ మనమైతే కాలం అనుకోండి, మనం బరియలు చేస్తాం. ఎందుకు చేస్తాం బరియలు? మట్టిలో తెలుసా? సాక్ష్యం, మన సాక్ష్యం అదే. సమాధి ఎందుకు చేస్తారంటే మరలా ఈ శరీరం మహిమ శరీరంగా లేపబడుతుందని సాక్ష్యం సమాధి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. హిందూస్ అయితే కాలుస్తారు. కాలిస్తే బాడీ ఏమవుతుంది? బూడిదలాగా అయిపోద్ది. శరీరం ఉంటే బూడిద ప్రోగు లాంటిది. మనం ఎక్కడి నుంచి వచ్చాము? మట్టి నుంచే వచ్చాం. దేవుడు ఒక నేల నుంచి కొంచెం మట్టిని తీసుకొని దాంతో బొమ్మను చేసి, ఆ బొమ్మ మట్టిగా ఉన్నంతసేపు యూజ్ లేదు. ఆ మనిషిలోకి దేవుడు ఏం చేశారు? తన ఆత్మను ఊదారు. తన ఆత్మ మనిషిలోకి వచ్చింది. అప్పుడు ఈ మనిషికి ఒక విలువ వచ్చింది. దేవుని ఆత్మ మనిషిలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. బూడిద ప్రోగు లాంటి వాడిని ప్రభువా నేను. అబ్రహాము తను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు. గర్వంతో ఎక్కడో ఆలోచిస్తా, ఏదో చెప్తా, ఎవరి గురించో, నాకు డబ్బు ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది, జ్ఞానం ఉంది అని దేవుని సన్నిధిలో మనం అదన్నీ చెప్పుకుంటే వేస్ట్. దేవుని శక్తి, ఆయన మహిమ, ఆయన ఘనత ముందు మనం ఏ పాటి వాళ్ళం? బూడిద ప్రోగు లాంటి వాళ్ళం. యాకోబుతో అంటాడు ప్రభు, పురుగువాడి వంటివైన యాకోబు, చిన్ని క్రిమి కీటం లాంటి క్రిమి కీటకం అంటే ఇంతే ఉంటుంది. ఆయన యాకోబు, నేను బలాఢ్యుని చేశాను, నిన్ను నా చేతుల్లోకి నేను ఎత్తుకున్నానంటారు, నిన్ను లేవనెత్తానంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము దేవుని సన్నిధిలో పూర్తిగా తను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. నేను ఉట్టి బూడిద ప్రోగు లాంటి వాడిని. తర్వాత మట్టి మనిషినే. నేను మట్టి నుంచి వచ్చానని నాకు తెలుసు. అయినను తెగించి దేవరి వారితో మాట్లాడుచున్నాను. ప్రభా, తెగించి ధైర్యం చేస్తే నీ సన్నిధిలో నిలబడే అర్హత నాకు లేదయ్యా. నేను పాపినయ్యా. అయినా కానీ ధైర్యం చేసి నీ సన్నిధిలోకి నేను వస్తున్నాను ప్రభా. నా ప్రార్థన వినవా? దీనాత్మతోటి ప్రార్థన చేస్తున్నాడు. దీనంగా అడుగుతున్నాడు. ఎవరి కోసం అడుగుతున్నాడు? అది కూడా ఎవరి కోసం అడుగుతున్నాడు? ఇతరుల కోసం. తన సోదరుని యొక్క కుమారుడు, అబ్రహాము యొక్క తమ్ముని కొడుకు, సోదరుని యొక్క కొడుకు కోసం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సోదరుని కొడుకు. దానికి ముందు చూస్తే యాక్చువల్గా లోతు అబ్రహాము వేరుపరచబడతారు. దేనికి వేరుపడతారు వాళ్ళు? అబ్రహాం పని వాళ్ళకి, లోతు పని వాళ్ళకి కొట్లాట్లు అవుతాయి. కొట్లాట్లు దేని గురించి అవుతాయి? డబ్బు గురించి.
అదే అక్కడ బావుల దగ్గర, పొలాల దగ్గర, గొర్రెల దగ్గర అవుతాయి. పని వాళ్ళకి వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు, మనము ఎవరిమి? అయిన వారమే. అబ్రహాం, ఆ మాట నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. అబ్రహాం లోతుతో అంటాడు, మనం అయిన వారమే, మన ఇద్దరికి బంధుత్వం ఉంది, నేను నీకు తండ్రి లాంటి వాడిని. తండ్రి కొడుకు అన్యాయం చేయడు కదా, నేను తండ్రి లాంటి వాడిని, మన ఇద్దరికి అయిన వారమే అంటాడు. మనం అయిన వారమే, ఆ వర్డ్ వాడతాడు అక్కడ అబ్రహాం. మనం అయిన వారమే, మన కొట్లాటలు వద్దు అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాం చెప్తాడు, నీకు ఏది కావాలో అది తీసుకో అంటాడు. లోతు పచ్చికుంది, బాగా సారవంతమైన భూమి అని యోర్దాను వైపు తీసుకుంటాడు. సోదోము గోమొర్రు పట్టణాల వైపు వెళ్తాడు. స్వార్థంతో వెళ్తాడు లోతు. అయినా కానీ అబ్రహాము విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. సోదోము పట్టణాలు నాశనం కాకపోతున్నాయి. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. దేవుడు తన బిడ్డలకి జరగబోయే సంగతుల్ని ముందే తెలియజేస్తారు. అక్కడ వాక్యంలో ఉంటుంది 18వ అధ్యాయంలో, నేను అబ్రహాముతో ఈ విషయాలు చెప్పకుండా ఉందునా అని దేవుడు తన మనసులో అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అబ్రహాము, అయ్యో నా కుమారుడు అక్కడ ఉన్నాడే, నాశనం అయిపోతే ఎలా అని దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడటం అప్పటికే అయిపోద్ది. అబ్రహాంతోని మాటలు చాలించుతారు. దేవుడు వెళ్ళడానికి సిద్ధమవుతున్న టైంలో అబ్రహాము వెళ్ళడు అక్కడి నుంచి, అట్లనే ఉంటాడు దేవుని సన్నిధిలో. మెల్లగా ఒక్కొక్కటి అడుగుతూ ఉంటాడు, ప్రభా ఒకే పట్టణంలో ఇంతమంది ఉంటే 100 నుంచి మొదలు పెడతాడు, 10 దాకా. 100 మంది ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావయ్యా, 50 మంది ఉంటే నాశనం చేస్తావయ్యా, 20 మంది ఉంటే నాశనం చేస్తావయ్యా, అట్లా ఒక్కొక్కటిగా అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసే విధానం అది. దేవుని సన్నిధిలో విసుగకుండా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు భూమి పునాదులే కదిలించబడతాయి. మన ప్రార్థన శక్తివంతమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రక్షించారా లేదా అబ్రహాము కొడుకుని? రక్షించాడు. మనం ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రభు సన్నిధిలో బ్రతిమలాడి గోజాడి, అబ్రహాము గోజాడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరలా అడుగుతున్నాడు. దేవుడు అడిగేదాకా, తన కుమారుణ్ణి రక్షించేదాకా విడిచిపెట్టట్లేదు. మన ప్రార్థన కూడా అలానే ఉండాలి. దేవుని విడిచిపెట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాక్యంలో కనుక చూసినట్లయితే అబ్రహాము తన లోతు కోసం ప్రార్థన చేశాడు. ఇంకా చూసినట్లయితే మోషే తన వారి కోసం, అంటే ఇజ్రాయెల్ ప్రజలు నడిపించుకొని వస్తున్నాడు. మన ప్రార్థన దేవుడు వింటారనే దానికి నిదర్శనం ఇవన్నీ. మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వస్తున్నాడు, కానానుకు తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు మోషే మాట వినలేదు. మోషే కొండ మీదకి వెళ్ళాడు. 32వ అధ్యాయం నిర్గమకాండంలో వెళ్ళినప్పుడు ఈ మోషే ఇన్ని రోజులు వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, ఇంకా రావట్లేదు, మాకు వేరే దేవుడు కావాలి అని చెప్పి ఒక దూడని చేసి దానికి మొక్కుతూ ఉన్నారు. మొక్కుతూ ఉన్నప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. అప్పుడు మోషే అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నువ్వు వాగ్దానం చేసావు కదయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన కోసం ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, ఎన్ని బలపరిచే మాటలు ఉన్నాయో, మనల్ని మళ్ళీ ఓదార్చే మాటలు ఉన్నాయి. బైబిలే మనకొక లైఫ్, మన లైఫ్ని తీర్చిదిద్దేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లల కోసం ఉన్నాయి, తల్లిదండ్రి కోసం ఉన్నాయి, అత్తమామ కోసం ఉన్నాయి, కోడళ్ళ కోసం ఉన్నాయి, భార్యాభర్త కోసం ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఒక విశ్వాసి ఎలా జీవించాలో ఉంది.
వాక్యంలో ఎలా బలపడాలో ఉంది. అన్ని బైబిలే మనకు ఒక మంచి మంచి మార్గం. బైబిలే మనకు ఒక మంచి గైడ్. దీన్ని గనక కలిగి ఉంటే మనం జీవితంలో, మన హృదయంలో, మన ఆలోచనలో గనక పెట్టుకుంటే మనల్ని ఎవరేం చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాం అలా అడుగుతున్నాడు, మోషే అడుగుతున్నాడు, ప్రభా ఎన్ని వాగ్దానాలు చేశావు కదయ్యా మరి బైబిల్లో, మరి ఈ వాగ్దానాలన్నీ నువ్వు నెరవేర్చే దేవుడవు కదా, ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకొని వెళ్తానన్నావు కదా కానానికి, మరి వాళ్ళంతా మరి నవ్విపోతారు కదా, మేము ఎక్కడే చచ్చిపోతే ఈ ఎడారిలో అని అడుగుతాడు. దేవుడు తన కోపాన్ని విరమించుకుంటాడు. మన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత ఇంకోటి కనుక చూసినట్లయితే నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఇర్మియా చూడండి, ఇర్మియా 15వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. ఇర్మియా 15:11. ప్రభు, నేను నిన్ను ఆ, చిత్తశుద్ధితో ఆ. సేవించితినేని నేను నిన్ను చిత్తశుద్ధితో నేను గనక నిన్ను సేవిస్తున్నట్లయితే నా శత్రువులు ఆ. ఆపదలో వేదనలో ఉన్నప్పుడు వాక్యం జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఇలా ప్రార్థన చేస్తున్నావా, క్వశ్చన్ వేసుకోండి. నా మన శత్రువులు కోసం ఒక క్వశ్చన్ వేసుకోండి. ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడంటే, ప్రభువా నేను నిన్ను చిత్తశుద్ధితో గనక సేవిస్తున్నట్లయితే నా శత్రువు, నా విరోధులు, నాకు అన్యాయం చేసిన వాళ్ళు, నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి తరఫున, వారి కష్టంలో, మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్ ముందు. నా శత్రువులు ఆపదలో, నా శత్రువు ఆపదలో ఉండగా, నా శత్రువు కష్టంలో ఉండగా, వేదనలో ఉండగా, ఎవరు వాళ్ళు? శత్రువులు, నా శత్రువులు, నాకు అన్యాయం చేసిన వాళ్ళు, నన్ను బాధించిన వాళ్ళు, నన్ను హింసించిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మియా ఏమంటున్నాడు? నేను నిన్ను చిత్తశుద్ధితో సేవిస్తున్నట్లయితే నా శత్రువు, నేను నిజంగా దేవుణ్ణి కొలిచేవాడిని, నిజ దేవుణ్ణి ఆరాధించేవాడిని, సర్వశక్తివంతుడైన దేవుణ్ణి ఆరాధించేవాడిని గనక అయితే ఆయన ప్రేమ గల్ల దేవుడు, బాధించిన వారిని క్షమించే దేవుడు. నేను అలాంటి దేవుణ్ణి గనక కొలుస్తున్నట్లయితే ఇప్పుడు చదవండి. నా శత్రువులు ఆపదలో వేదనలో ఉన్నప్పుడు, నా శత్రువు బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారని నాకు తెలిసింది. వారి తరపున నాకు తెలిసింది, వాళ్ళకి అనారోగ్యంలో ఉన్నారని నాకు తెలిసింది, వాళ్ళు పీడితులుగా ఉన్నారు, బంధకాల్లో ఉన్నారని నాకు తెలిసింది. మనం ఏమంటాం? వాళ్ళని హింసించారు, వాళ్ళకి బాగా అయిందని అంటావా లేదా? అంటాం నాకు తెలుసు. మానవ నైజం అది. నా శత్రువు ఆపదలో ఉండగా చదవండి. వారి తరఫున నేను వాళ్ళ తరఫున నీకు మనవి చేయనైతినేని, నేను వాళ్ళ తరపున నీ గనక మొర్ర పెట్టకపోతే, ప్రార్థన చేయకపోతే వారి శాపములెల్లా నా మీదకి దిగవచ్చును గాక. ఏం జరుగుతుందంట? శత్రువుల శాపాలని, శత్రు శాపం ఏదైతే ఉందో, ఆ శత్రువుకున్న శాపం ఏదైతే ఉందో అది ఎవరి మీదకి వస్తుందంట? మన మీద, నా మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు భయం వేస్తుంది కదా, ఎప్పుడైనా శత్రువు కోసం ప్రార్థన చేశామా? చేయలేదు. నాకు వాళ్ళు అన్యాయం చేశారు, నాకు కీడు చేశారనే బాధపడతాం. ఆ శత్రువుకి మేలు జరగాలని మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ శాపమల్లా నా మెడకు చుట్టుకొనెను గాక అంటాడు. ఇంకా చూడండి ఒక 2 కొటేషన్స్. లూకాసు సువార్త, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. చాలా చెప్దామని వచ్చాను ప్రార్థన గురించి. కొద్ది సమయంలో దేవుడు ఈ వాక్యం మీ హృదయాలకు తాకాలని ఆశపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నేనిప్పుడు ఆ. మీతో చెప్పునదేమనా, ఆ. మీ శత్రువులను ప్రేమింపుడు, ఆ. మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. మీ శత్రువుల కోసం, మీ శత్రువులను ఏం చేయమంటున్నారు? ప్రేమించమంటున్నారు. హింసించిన వారి కోసం ప్రార్థించుడు. ప్రార్థన చేయమన్నారు. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? శత్రువుల శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. మనల్ని ఎవరైతే కష్టంగా అనిపిస్తుంది చేయటం, చాలా మంది అంటారు మాకు లోపల గుచ్చుపోయిందండి, మేము వాళ్ళని మన్నించలేమండి అని అంటారు. మనం మన్నించలేం, చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు మాటలతో చాలా బాధ పెట్టారు, చాలా మాటలు అన్నారు. అది భగవంతుడికి మనకిద్దరికి తెలుసు. కానీ మన ప్రభు ఎలాంటి ప్రభు అంటే దయగల దేవుడు. మన ప్రభు ఎలాంటి దేవుడు అంటే ఆయన హింసించిన వారి కోసం ప్రార్థన చేసిన దేవుడు. మత్తయి సువార్తలో అదే చూస్తాం కదా, 23వ అధ్యాయం, లూకా సువార్తలో ఎవరైతే ఆయన శిలువ మీద కొడుతున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. ఇంకా స్టీఫెన్ కూడా అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తాడు. హింసిస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, చనిపోయే స్థితిలో స్టీఫెన్ మోకాళ్ళ మీద ఉన్నాడు. మోకాళ్ళ మీద ఉండి ఆకాశం వైపు చూస్తున్నాడు స్టీఫెన్. ఆ యొక్క మహిమను చూస్తున్నాడు, ఆ సింహాసనాన్ని చూస్తున్నాడు. శరీరం అంతా రాళ్లతో కొట్టారు, చంపుతున్న స్టేజ్, లాస్ట్ స్టేజ్లో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే స్టీఫెను, ప్రభువా వీళ్ళని మన్నించండి ప్రభువా, ఈ శాపం వాళ్ళకొద్దు ప్రభువా, ఈ పాపం నాకివ్వండి ప్రభువా అని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రార్థన శక్తివంతమైంది. వాక్యంలో ఇంకా మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఏలియా ప్రార్థన చేస్తాడు 1వ రాజుల గ్రంథంలో. తర్వాత యెహోషువ ప్రార్థన చేస్తాడు 10వ అధ్యాయం 14వ వచనంలో. సూర్యుడిని నిలిచిపో అంటే నిలబడ్డాడు. అయాలు లోయలో సూర్యుడా నిలబడిపో, చంద్రుడా నిలబడిపో అంటే నిలబడ్డాడు. వాళ్ళు గిల్గాల్ దగ్గర శిబిరాలు పనినప్పుడు సృష్టిని సహితం నీ ప్రార్థన శాసించగలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తే సృష్టిని సహితం శాసించగలవు. నీ ప్రార్థనకి అంత శక్తి ఉంది. శత్రువును నువ్వు మార్చగలవు. ప్రార్థన చేద్దాం, అందరం లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. ఆ దేవాతి దేవుని సన్నిధిలోకి వద్దాం, అడుగుదాం ఆ ప్రభువుని. 2 కళ్ళు మూసుకొని చేతులు జోడించి మన హృదయాన్ని, ఆత్మని, శరీరాన్ని, మన ఆలోచనలన్నీ ఆ ప్రభు పాదాల చెంత సమర్పించుదాం. మనం ప్రభు ఇద్దరం మాత్రమే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు మన ముందు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రభు నా కళ్ళ ముందు నీ శిలువ స్వరూపాన్ని మాత్రమే నేను చూస్తాను ప్రభు అంటున్నాడు. ఆయన సింహాసనం, దూతలు, పునీతులు, వేలాదిగా కోట్లాదిగా దూతలు ఆయన సమక్షంలో చేరి ఉన్నారు. ఆ సింహాసనం వైపు చూద్దాం. శక్తిగల దేవుడు, నువ్వు అనుకున్న కార్యాన్ని సాధ్యం చేసే దేవుడు. మేము ఇప్పుడు చూసాం, మనం లూకా సువార్తలో 18వ అధ్యాయంలో ప్రభు అంటున్నారు, నువ్వు అడిగింది ప్రార్థనలో నీ దేవుడు జాప్యం చేస్తాడా అని నీ ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఈ రోజున నీ యొక్క బాధని, వేదన్ని, నీ బంధకాల్ని నీ ప్రభు సన్నిధిలోకి తీసుకొనిరా. ఆయన పాదాల చెంత, సింహాసన చెంత సమర్పించు. ప్రభా, ఎన్నో రోజులుగా నేను కన్నీరు కారుస్తున్నానయ్యా, నా బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్నాను ప్రభా, నన్ను హింసించిన వారి కోసం కన్నీరు కారుస్తున్నాను ప్రభా, నన్ను బాధ పెట్టిన వారి కోసం కన్నీరు కారుస్తున్నాను తండ్రి, నా అనారోగ్యం కోసం కన్నీరు కారుస్తున్నాను ప్రభా, నా అత్త కోసం, నా ఆడబిడ్డ కోసం, నా తల్లిదండ్రి కోసం, నా అప్పు సమస్య కోసం నైనా నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాను ప్రభా. నైనా నా విచారాన్ని, నా దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడవు తండ్రి. నాయనా నీకు స్తోత్రం తండ్రి. నాయనా ప్రార్థన వినలేని చెవిటివాడిని కాదు అన్నారు ప్రభా. నా ప్రార్థన పరలోకం నుంచి నువ్వు వింటున్న దేవా, నీకు స్తోత్రం తండ్రి. నా కుటుంబంలో నువ్వు పని చేయండి ప్రభా.
నాయనా నా కుటుంబంలో పని చేయండి తండ్రి. నాయనా నా కుటుంబంలో పని చేయండి ప్రభా. నాయనా నీ శక్తితో, నీ మహిమతో, నీ కరుణతో మమ్మల్ని నింపమని విన్న వాక్యం ప్రభా నాయనా మా జీవితాల్లో మమ్మల్ని బలపరిచే విధంగా ఉండే కృపను దయచేయమని ఈ మనవులు యేసు పరిశుద్ధ నామమున అతి ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.